నా చెల్లెల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కానిస్టేబుల్ గారితో లేచిపోతుంటే నీకు అప్పచెప్పడానికి తీసుకొస్తున్నాను. రాఖీ చెప్పింది నిజమేనా? రాఖీ, ఇన్నాళ్ళు మనిద్దరం ఒకరినొకరం దోచుకున్నాం, పొడుచుకున్నాం. మొదటిసారిగా మేలు చేసి నా పరువు కాపాడావు. పగకి పగే కాదు, మేలుకి మేలు చేయడం కూడా నాకు తెలుసు. నా చెల్లెల్ని నీకు బహుమతిగా ఇస్తాను. పెళ్లి చేసుకుంటావా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. రాఖీ, చూస్తావేంటి? తీసుకో తాళి. ఇన్స్పెక్టర్, పిలవని పేరంటానికి వచ్చావు. అది నువ్వు చేసిన మొదటి తప్పు. జరుగుతున్న పెళ్లిని ఆపు చేస్తున్నావు. అది నువ్వు చేసిన మొదటి ఒప్పు. మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి డిస్పర్స్ అవ్వండి. ఈ పెళ్లి జరగదు. జరుగుతుంది. ఎలా ఆపుతావో చూస్తాను. ప్రకాష్ అనే కానిస్టేబుల్ నీ చెల్లెలు ఆశ ప్రేమించుకున్నారు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోబోతుండగా రాఖీ అనే రౌడీ ఆశాని ఎత్తుకుపోయాడని ప్రకాష్ కంప్లైంట్ ఇచ్చాడు. అసలు ఆ కానిస్టేబుల్ ఎవడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవటానికి? నేను ప్రేమించిన వాడు ఇన్స్పెక్టర్ గారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రకాష్ తో నా పెళ్లి జరిపించండి. ఇన్స్పెక్టర్, మర్యాదగా చెబుతున్నాను, నా చెల్లెల్ని తీసుకెళ్లొద్దు. ఇంకొక అడుగు వేస్తే నీ కాకి బట్టల్ని నీనెత్తూరులోనే ముంచి రంగు మారుస్తా. కత్తులతో కసరత్తు చేసిన కాకి బాడీరా ఇది. రౌడీలను మసి చెయ్యడానికి అగ్గిలాగా గుప్పమనే పోలీసు బాడీరా ఇది. తలుపులు ముయ్యండ్రా. అది బాడీయో ఆవకాయ జాడీయో తేల్చేద్దాం. తొందరపడకురా చింపిరి వెధవ. రౌడీల బాడీలతో కబాడీ ఆడుకోవడం నాకు చాలా ఇష్టం. తలుపు నేనే మోస్తాను. ప్రకాష్ ఎక్కడ? పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు సార్. దండలు ఎక్కడ? రెడీ సార్. కానివ్వండి, ఇదే ముహూర్తం. అరే గొట్టం, 6 లీటర్ కొట్టరా. 6 లీటర్ కొట్టం.
లీటర్ కొట్టకపోతే లీటర్ కొట్టి 1/2 లీటర్ పిలుచుకోవా. రేయ్ ఈ లీలాకృష్ణ బాలతో పెట్టుకోకరా, టైం బాగలేదు కానీ లేకపోతే పెట్రోల్ బంక్ కొనేసామండి. కాదు కొట్టవా. నువ్వు వెనకాల అయిపోవా. మిస్టర్ గొట్టం ఇక్కడ కొట్టి ట్యాంక్ ఫుల్. ఎక్ మినిట్. ఆగరా, ఆడాటో రాగానే పరిగెత్తుకుంటే వెళ్ళి పైపేసేస్తా. పెట్టిన గొట్టం మళ్ళీ తీసామంటే నీ పీక కొరుకుతా. పోయి పోయిరా. అసలు ఈ ఆడాటోలు వచ్చిన తర్వాత మగ ఆటోలు బేరా లేకుండా పోయినండి. పెట్రోల్ కొట్టించుకోవడం, ప్యాసింజర్ లెక్కించుకోవడం. ఎందుకయ్యా మా మీద పడి ఏడుస్తావు? మీ మీద పడి ఆడటం లేదమ్మా, బేరా లేక మీ కింద పడి గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాం. పొద్దున గొప్ప బేరం దొరికింది. బంతి బంతి కావాలా? పూ బంతి దా దా తీసుకో. పాపా బంతి కావాలా? రేయ్ పాప భయపడుతోందిరా, మీరెళ్ళి తీసుకురండి. ఏయ్, ఆ పాపకి ఏజు కరేజు రెండూ లేవురా. నీకున్నాయా ఆటో రాణి? నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఏమిటి భారతనారి ఆ వీర ఫోజు? ఓ పెద్ద మనిషి, నీ డ్యూటీ నేను చేశాను. ఫీజు ఇచ్చుకో, పట్టుకుపోతాను. వాట్? గాంధీ పార్క్ దగ్గర ఈ గాడిసెలో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే ఒక చిన్న చూపు చూసి సెల్లతో ఇద్దామని తీసుకొచ్చాను. కనుక సార్, గాంధీ గారి పట్టానుకున్న కద్దరు దండందుకు నా మెళ్ళ వేస్తావా గురు? ఛ! తన కర్తవ్యాన్ని నిర్వహించిన ఆమె మెడలో ఈ దండ వేసి పోలీస్ కర్తవ్యాన్ని ఫినిష్ చేయి. ఆడపిల్లకి ఆడపిల్ల వేస్తే ఏం బాగుంటుంది గురు దండ? నువ్వే మగాడివి. ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని గురు గురు అంటావేమిటి? గురు అని పిలిస్తే ఆయన చెవి పారేసి ఊరుకున్నాడు. నువ్వెందుకు నోరు పారేసుకుంటావు? గురు దాదా క్యాష్. యాషా, మరి ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? గాంధీ పార్క్ నుంచి ఈ బడిదాన్ని ఇక్కడ తీసుకురావడానికి 10 రూపాయలు 50 పైసలు అయింది మీటర్ ఛార్జ్. ఎవరిస్తారు గురు? గవర్నమెంట్ సొమ్మిద్దామంటే దేశమే 50 టన్నుల బంగారం తాకట్టు పెట్టేసింది. సో రౌడీలో సొమ్మే ఇస్తాలే. గురు దా 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 దా. ఇవ్వు. ఇది కూడా ఆ పిల్ల ఇవ్వాలా? నీ చేతిలో నా చేతిలో పెట్టచ్చుగా. ఎక్కువ ఆగితే ఈ పిల్లని బయటికి నెట్టచ్చుగా అంటారు ఇన్స్పెక్టర్ గారు. పట్టు పట్టు. ఏయ్ సుత్తి, ఇంకా వెళ్ళలేదే? ఓ పెద్ద మనిషి, నీ బండి నా బండి పక్క పక్కన ఉంటే ఎంత బాగుందో. చూడు, ఈ బాడీ రౌడీల బాడీలతో కబాడీ ఆడుతుంది.
జాగ్రత్తగా ఉండు. రౌడీ బాడీలు ఎందుకు గురు? నాతో ఆడరాదు కబడ్డీ 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 ఎందుకు గురు కొడుతున్నా? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది గురు. నీ ఒంటి మీద కాకి, నా ఒంటి మీద కాకి. నీ గుండె మీద పోలీస్ బిళ్ళ, నా గుండె మీద లైసెన్స్ బిళ్ళ. నీ చేతిలో లాఠీ, నా చేతిలో హారన్. నువ్వు రౌడీలు కొడతావు, నేను హారన్ కొడతాను. పోయి 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 అబ్బబ్బబ్బా. పోయి పోయి. నిన్నెవడు కట్టుకుంటాడు గాని ఏడా దాకా స్పృహ రాదురా బాబు. నీ పనేనా? నాకే పని గురు. వెళ్ళి తీస్తాను. ఇక్కడ బాగోదు గురు. నేనుండేది నీ అవుట్ హౌస్ లోనే కదా, అక్కడ చూసుకుందా. ఎందుకలా ఊగుతూ మాట్లాడతావు? నిలబడి మాట్లాడలేవు? ఆటో తోలి తోలి ఇప్పుడు ఇప్పుడు ఊపిరి అలవాటైంది. ఊపిడి ఎక్కువైతే నడు విరుగుద్ది, జాగ్రత్త. సరే గను గురు, ఎలాగో నీ బండిలో గాలేదు. నా బండే గురు. నేను ఎక్కించుకుని జామ్ అని సెంటర్ లోంచి తీసుకెళ్తుంటే బీట్ కానిస్టేబుల్స్ రూట్ లోనే ఊర్చిపోతుంటే అలా తీసుకెళ్లి సముద్రం నాపి నస్సా. టవర్ల లంగా ఓణితో కులుకుతో వస్తుందిరా ఫ్లవర్. బ్రదరు, దింపేనా దాని పవర్? ఏం చేస్తావు? దాని ఓణి తీసి నీ చేతిలో పెడతా. నీ వల్ల కాదు. పందెం కాసుకో, తీసి చూపి. 1000 రూపాయలు. రక్తం, రక్తం. ఇయ్యరా 1000. మర్యాదగా బయట జ్యోతికి ఇచ్చి క్షాంపడి చెప్పు. రాయ్, ఈ నరసింహంతో పెట్టుకున్న వాడెవడు బ్రతికి బట్ట కట్టలేదు. Stop it! Stop it! What's going on here? Get up! I say stop it! Please! సార్ వీడు జ్యోతి బయట లాగాడు సార్. నో సార్, సతీష్ గాయమే రక్తం వస్తుంది. ఏం చేయాలో తోచక గబ్బుక్కలు పక్కన జ్యోతిపేట తీసి కట్టుకట్టాను సార్. వీడు అంతా చెప్తాడు సార్. నో సార్, నేను నిజమే చెప్తున్నాను. నో సార్, బిలీవ్ మీ సార్, ఈ సార్ ఇలా. కాదు సార్, నిజమే చెప్తున్నాను. నిజం చెప్తావా? మర్యాదగా గాంధీ కంట్రోల్ చేస్తాను. నా మాట విను గాంధీ. సార్ సార్ సరే సార్, చూడండి సార్ చెప్తాం. వీడు జ్యోతి బయట లాగడం కోసం కావాలి సతీష్ గారు చేయి వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. నరసింహం, జ్యోతికి సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే సస్పెండ్ చేయిస్తాను. మా అన్నయ్య బొబ్బర్లంక రామబ్రహ్మం ఈ కాలేజ్ కమిటీ ప్రెసిడెంట్. మేము విదిలించే ఎంగిలి మెతుకులు తినే కుక్కవి నువ్వు. నా చెంప మీద పడ్డ ఈ దెబ్బ నీ ఉద్యోగం మీద పడుతుంది. డిస్మిస్ ఆర్డర్ అందుకోవటానికి రెడీగా ఉండు. ఫాస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఈ లెక్చరర్ నరసింహపై చేసుకున్నందుకు కమిటీ ఆయన సస్పెండ్ చేసింది. తిరిగి ఉద్యోగం ఇచ్చేంత వరకు అక్కడి నుంచి లేవనని మీ తమ్ముడు. సారీ, ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత వరకు రక్త సంబంధాలు గుర్తుకురావు నాకు. హీఈస్ ఓన్లీ ఏ స్టూడెంట్ హియర్. ఓకే, అతను అక్కడి నుంచి లేవండి. కేసు మీరు పెట్టారు, విచారణ నేను చేయాలి కదా. మాస్టర్, మీరు అతన్ని కొట్టిన మాట నిజం, కానీ ఒళ్ళు పొగరెక్కి కాదు. డబ్బు మదంతో కండకావరంతో బిహేవ్ చేస్తున్న ఆ నరసింహం కాలేజీలో జ్యోతి అనే స్టూడెంట్ బయట లాగాడు. అబద్ధం. Shut up! Hearing is going on here. No roaring in between. ఏమా, వాడు నీ బయట లాగాడా? లేదండి. జ్యోతి క్లాస్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కూడా Get up. నేను లేవను. మరి అది కాదే. లేవను. నాకు గాంధీ అని నువ్వే పేరు పెట్టావు. సత్యం కోసం ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు. మా మాస్టర్కి న్యాయం జరగడం కోసం నేను బెల్ట్ దెబ్బలు తినడానికి రెడీ. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, హియరింగ్ అయిపోయిందిగా, ఇక ఛార్జింగ్ మొదలు పెట్టండి. మీకు చేత కాకపోతే చెప్పండి, డిఎస్పీ గారిని పిలిపించుకుంటాం. ఆపండి.
ప్లీజ్ అన్యాయంగా ఇల్లు కొట్టకండి. నర్సింహం నా బయట లాగిన మాట నిజం. నరసింహానికి భయపడి అబద్ధం చెప్పాను సార్. తమ్ముడు తనవాడైనా ధర్మం కోసం చూసే మనిషిని నేను. ఇదే బెల్ట్తో అదే కోట నీకు ఇవ్వమంటావా? నిజం ఒప్పుకుంటావా? నేనే జ్యోతి బయట లాగాను. మిస్టర్ ప్రిన్సిపల్, రిటైర్ అయ్యే ముందైనా ఇన్ని ధైర్యం మాత్రంలో మింగండి. ఆ పిల్లవాడి రక్తంతో తడిసింది. నిజం తెలిసి నా తమ్ముడిని ఎందుకు కొట్టారో తెలుసా? వాడి ఆర్తనాదంలోంచి నిజం బయటికి రావాలని. మర్యాదగా ఈ నరసింహాన్ని సస్పెండ్ చేసి మాస్టర్ని ఉద్యోగంలోకి తీసుకుంటారా, లేక ఐపీసీ 420 ప్రకారం వీడిని సెల్లోకి తయ్యమంటారా? మాస్టర్ ఉద్యోగంలో తీసుకుంటాం, నరసింహాన్ని సస్పెండ్ చేస్తాను. ఇక కొట్టుకోండి మీ కాలేజీ గంట. ఇక్కడ అమ్మా నరిసే బదులు అక్కడ అన్నా నరిసి ఉంటే ఇన్ని దెబ్బలు తప్పిండేగా. వస్తే ముసల్దానా మా అన్న నేను అన్నట్టు పిసుకుతా. పిసుకుతావు కొట్టినా కోసినా నీకు అన్నిటికీ అన్నే కావాలి. నేనెందుకు పనికొస్తాను? ఇక కాపడం చాలు గాని వెన్నపూస రావే. అన్నయ్య వచ్చి బాధలు చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటే ముసల్దానా, నీ చెయ్యి అమృతలా మారి చల్లగా ఉంది. సారీరా. భలేవాడి అన్నయ్య, నాకు 4 దెబ్బలు తగిలితేనే మాస్టర్ గారికి ఉద్యోగం వచ్చింది. లేకపోతే వాళ్ళ అమ్మ చెల్లి ఆత్మహత్య చేసుకునేవాడు. తమ్ముడు, నీకు గాంధీ అని పేరు పెట్టినందుకు ఆనందంగా ఉందిరా. అలా హానొత్తుకుంటూ కొట్టుకులైపోతే ఈ అప్పడం రుచి చూడరాదు. ఇవ్వు చూస్తా. హాత్మే పైసా చేత్మే అప్పడం. ఏంటి పొద్దున్న బేరా లేక మేం చెప్తుంటే ఈ చేతిలో పైసా పెడితే మా చేతిలో అప్పడం పెట్టుద్దంట. ఏంటి నీకు ఇచ్చేది నా గొట్టం? అయ్యో 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 అప్పడం కొంటానంటే తీస్తా. కొట్టానే తీయవే అది తీయవే తల్లి. అలా రా దారికి. అమ్ము అమ్మయ్య. ఏది శాంపుల్ గా ఒక అప్పడం తీసి చూపించు. ఏంటిది? ఇది అప్పడమా పడేవా? ఇంత చిన్నదిగా ఉందంటే సెగ తగిలితే చాలు పొంగిపోద్ది. చాలే ఊరుకోవా. అసలే ఆయిల్ ధరలు సో ఇయ్యమని ఆకాశాన్ని అట్టుకునే ఈ రోజుల్లో ఎక్కడ కొనమంటా నా గొట్టం? ఈ అప్పడానికి ఆయిల్ అక్కర్లేదు, గ్యాస్ అక్కర్లేదు, మరేం కావాలి? సెగ చాలు. అంత స్పెషల్ మరేంటనుకున్నావు? అగ్గిపెట్టుందా? ఉంది. అగ్గి పెట్టలేకపోవడం ఏంటి? అయ్యి బాబాయ్, ఒక్క పుల్ల ఉందేంటి? అది చాలు. గీసి అప్పడం కింద పెట్టు, ఈ బుట్ట మీదొట్టు అదిరిపోతావు. ఏంటో ఇంత విచిత్రంగా అయింది? చెయ్యొద్దు, చితికిపోద్ది. తీసి నోట్లేసుకో, కరిగిపోద్ది. ఓషని ఎమ్మకడుపు మాడోయ్. బుట్ట తీసి బండిలో పెడితే దడదలాడింది. అగ్గిపుల్ల తీసి కింద పెడితే బుస్సు పడి పొంగింది. నోట్లో వేసుకుంటే ఇంకేమవుతానే? వద్దు, నీ అప్పుడు నీకొతాను. ఎత్తా ఎత్తు ఎత్తు నీ అమ్మ కడుపు మాడ. ఎత్తనే ఎత్తు. అప్పడం, పెద్దప్పడం, చిన్నప్పడం, ఉల్లప్పడం, అప్పడం. ఆడపిల్లల విషయంలో నాకే వీక్నెస్ అనుకుంటే నీకు నీకు అన్ని బట్టలు సరిగా వేసావా? నీ ముఖం మండ. పెద్దాడి బట్టలు చాలాదేమే. ఎప్పుడు ఇట్లాగే చేస్తారు. అన్నిటికీ నేనే చావాలి. రేసిన ఖండించి అందరూ నా ప్రాణం తీసేవాళ్లే. లెక్క చెప్పు. ఇదేదో పెద్దయ్య గారి జేబులో ఉందండి. ఓసి నీ అమ్మ కడుపు మాడా. తేలో పామ ఉన్న టట్టరుస్తామే మేము ఒట్టి కాగితం ముక్కాగా. కాదమ్మ గారు, ఇదేదో ఉత్తరంలాగుంది. ఉత్తరవా? లవ్ లెటర్ తిరిగి చదివి పెడతా. నా కళ్ళు బాగానే కనపడుతున్నాయి. నేను చదువుకోగలను కానీ పద్దురాయమ్మ. సరే. ప్రియ బాలరాజ. అబ్బో, ఏంటిది? రోజు నీ చూపులతో నన్ను చంపేస్తున్నావు. అమ్మో, ఈ రోజు నన్ను పచ్చ చీర కట్టుకుని చికెన్ పులుసుతో భోజనం పెట్టమన్నావు. చీకటి పడ్డాక ఆర్లు 3 సార్లు పొయ్యమని కొడతాను. వచ్చాయి.
రామరాజు గారు, మీ అవుట్ హౌస్ లో ఉంటున్న ఆటో రాణి మాస్టర్ కిలాడి పోలీసులకి రౌడీలను పట్టించినట్టు నటించి మిమ్మల్ని బుట్టలో వేసింది. నిజానికి అదొక స్మగ్లర్. కావాలంటే ఈ రాత్రి సడన్ గా దాని ఇల్లు రేట్ చేయండి. బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ దొరుకుతాయి. నువ్వెవరు? ఆకాశ రామన్న లాగా ఆకాశ లక్ష్మణ్ణని. రెండు మూడు మూడోది కూడా నొక్కేసింది. ఇక్కడ చెక్కేస్తాడేమో. అబ్బాయి అన్నం పెట్టమంటావా? తర్వాత తింటారులే, నాకు అర్జెంట్ పనుంది. ఉప్పగా ఉందా? తీపి కావాలంటే నా దగ్గర ఉంది, రా. కొట్టాను, కోపం కొడుకు. ఇదంతా నీ పనేనా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే చప్పరించేస్తాను. ఆ పని తర్వాత చదువు గాని ముందు చిలకర కొడుకు. నువ్వు అసలు ఆడదానివేనా? రౌడీలకి రౌడీని, గుండాలకి గుండాని, నీకు మాత్రం ఆడదాని. అమ్మో, నాన్నమ్మ అసలే గుండె చెప్పు మనిషి. ఈ సీన్ చూసిందంటే ఫినిష్. ఓ పెద్ద మనిషి ఇటు. అమ్మాయి ఏంటండి ఎత్తుతున్నారు? నా మనవడి గురించేనమ్మా నా బెంగంతా. ఆయనకేమండి, ఒంటి మీద కాకి బట్టలు, చేతిలో లాటి, నడుంకి రివాల్వర్. గుండెకాయనమ్మా మీకు ఏదైనా లైన్ వేస్తే పడిపోతాడేమోనని నా బెంగంతా. సరే నా మాటకేం గాని ఏం కూరండా? కోడి కూర. నా తల్లి మసాలా బాగా వేసావా? నశాలానికి ఎక్కేలా వేశా. నా అమ్మే, నా మనవడికి ఆ కూర అంటే ఎంత ఇష్టమో. ఆయన పేరు తలవకు. అమ్మమ్మ. అమ్మమ్మ వరుస అదే కదా అమ్మమ్మ. నీ మనోడికి ఏం పెట్టావు గాని ముక్కలు యాపిల్ పళ్ళు, పెదాలు గులాబీ రేకులు. అబ్బా ఏంటి అప్పుడప్పుడు అలా సౌండ్ చేస్తుంటాను. అప్పుడప్పుడు అన్నావు, వెంటనే సౌండ్ చేస్తున్నావేంటి? ఇంకో టైప్ లో అరిస్తే ఎలా ఉంటుందని చూసి అరుస్తూనే ఉండు. అదేమిటమ్మా? నే చెప్పాగా నా మనవడికి కోడి కూర అంటే ప్రాణమని. ఓహో. నేనే తీసుకెళ్లి స్వయంగా నా చేతులతోనే పెట్టుకుంటా. పెట్టుకో రాజు. ఓ పెద్ద మనిషి, నువ్వెక్కడికి? కోడి కూర తినడానికి. నాకంటే కోడి కూర ముఖ్యమా? దాని రుచి నాకు తెలుసు కానీ నీ సంగతి నాకు తెలియదుగా. నేను చెప్పనా? సంక్రాంతి గారెలా కమ్మగా ఉంటా, ఉగాది పచ్చడిలా చేదుగా ఉంటా, దసరా కూరలో కారంగా ఉంటా, దీపావళి స్వీట్ లో తీయగా ఉంటా. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అరేంజ్ చేయండి. ఒక క్రిమినల్ రికార్డు ఉన్న మనిషి విమానం దిగుతుంటే మనం సెక్యూరిటీ ఇవ్వడం ఏమిటి సార్? హోమ్ మినిస్టర్ వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం చెప్పు? ఆయన కోసమైనా సెక్యూరిటీ ఇవ్వాలిగా. నమస్తే నమస్తే, బొబ్బర్లంక రామ్ బ్రహ్మ. ఏం హోమ్ మినిస్టర్ బాగున్నావా? వస్తున్నా. ఏమిటి మొదటిదంట నువ్వే వేస్తున్నావు? అబ్బాయి కారణం లేకుండా ఈ కరణం కాసే ఏ పని చేయడు. ఈ దండ వేయడానికి కూడా కారణం ఉంది. ఇవాళ నీ పుట్టినరోజు. నేను పుట్టినరోజా? అసలు పుట్టినరోజు కాదయ్యా, నువ్వు గోండా నాయకుడిగా పుట్టినరోజు. ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఆకుకూరలు తినబట్టి. అసలు ఇక్కడ ఎమ్మెల్యే నట్టయ్యాను ఆకుకూరలు తినబట్టి, ఎమ్మెల్యే నుండి హోమో నట్టయ్యాను ఆకుకూరలు తినబట్టి. హోమ్ అంటే బూతు మాట సార్. హోమ్ మినిస్టర్ అనాలి. అవును, ఎక్కడ చూసినా పోలీసులు కనపడుతున్నారు. నా రౌడీ సోదరులేరు మారిపోయారు. ఆకుకూరలు తింటాం మానేసి ఉంటారు అదవలో. నీకు తెలియకుండా గవర్నమెంట్ ఏమైనా రౌడీలకు పట్టాలిచ్చిందా? లేదన్నయ్య, అల్లూరి సీతారామరాజు టైప్ లో ఈ మధ్య ఒక రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇంతకు ముందు రౌడీలు గుండాలు తిరిగే వీధిలో ఇప్పుడు కుక్కలు కూడా తిరగడం లేదు. అందరినీ కొత్త బజార్ చేసి కొత్త లైఫ్ ఇచ్చాడు ఆ రౌడీ ఇన్స్పెక్టర్. వాడు రౌడీ ఇన్స్పెక్టర్ అయితేనే బొబ్బర్లంక రామ్ బ్రహ్మాన్ని, ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. ఎక్కడ కొత్త బజార్?
వాళ్ళని మార్చానని ఇన్స్పెక్టర్ గారు అనుకుంటున్నాడు. కానీ నేను కారు దిగగానే కుక్క పిల్లల్లా ఎలా పరిగెత్తుకొస్తారో చూడు. తుమ్మ బంకలా అతుక్కునే శక్తి ఏదో ఉన్నట్టుంది వీడికి. నువ్వేనా వీళ్ళందరినీ మార్చిన ఇన్స్పెక్టర్వి? నువ్వేనా వీళ్ళని రౌడీల్ని చేసిన గూండావి? నేను గుండాని కాదు, పెద్ద మనిషిని. హసపడుతున్నంత పెద్ద మనుషులుగా చలామణి కాబట్టే సమాజం సమాధిలా మారిపోయింది. ఇన్స్పెక్టర్ షా! రౌడీలు రంగు మార్చి రాజకీయపు కొడుకు కింద రక్తపాతం సృష్టిస్తే పేలగా కావు కావుమని అరిచే కాకి కాదు ఈ కాకి. పగబడితేనే పగలు రాత్రి కూడా మర్చిపోను. నేరస్తుడిని నేను నిద్రలో కూడా మర్చిపోను. దేఖ్లేంగే क्या देख लेंगे? पुलिस स्टेशन को देख लेंगे, सेंट्रल जेल को देख लेंगे. बेवकूफ. जाओ. వాడు నా మనుషుల్ని నాకు దూరం చేస్తే నేను ఏం చెయ్యాలరా? వాడి మనుషుల్ని వాడికి దూరం చెయ్యాలన్నా? ఆ జవాబు నేను క్వశ్చన్ వేయకముందే చెప్పాలరా? మీరా పని నేను రాకముందే చేసుండాలరా? తమ్ముడు రాకే కోటే బ్లేడుతో జేబులు కొట్టేవాడితో మాట్లాడినట్టు, బ్లాక్ లో టిక్కెట్లమ్మేవాడితో మాట్లాడినట్టు నడి రోడ్డు మీద నన్ను నిలేసి సవాల్ చేశాడ్రా ఇన్స్పెక్టర్ గాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడింట్లో నెత్తురు కూడు తినాలి. ఏయ్! ఏయ్! నడి రోడ్డు మీద ఏమిటి దౌర్జన్యం? మాస్టర్, నాన్నమ్మని లోపలికి తీసుకెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే. తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. బొప్పర్లంక రామబ్రహ్మం. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఇవేమిటో నీకు తెలుసా? నీకు, నీ తమ్ముడికి, నీ కిరాయి గుండాలకి యాంటిసిపేటరీ బెయిల్ పేపర్స్. తెలివి గలవాడివి. తెలివి నా దగ్గర ఉండకపోతే నీ దగ్గర ఎక్కడ ఉంటుందిరా? దేఖలేంగే అని సవాల్ చేసిన నువ్వు తమ్ముంటే మూతి మీద మీ సంవత్సరం నా మీదకి రావాలి. ముసలమ్మ మీదకి వచ్చావు. నువ్వే మగాడివిరా. నీ తమ్ముడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయించా, నిన్ను సొసైటీ నుంచి సస్పెండ్ చేయిస్తా.
खामोश Shut up! दिखाएगा क्या दिखाएगा हाँ? मासिपोइना ये गेटअप दिखाएगा रोतपुट्टे ये फेस दिखाएगा मैं बोल रहा हूँ तुझे जेल में सत्तू पल्लम दिखाएगा जन्ना कूड़ू दिखाएगा సస్పెన్షన్ ఏంట్రా కాలేజీలో ఒక అమ్మాయిని టీస్ చేశాను. నిజం చెప్తే పాడు చేస్తానని భయపెట్టినా ఆ అమ్మాయి ఎస్ఐకి నిజం చెప్పేసింది. అందుకని ఎవర్రా అమ్మాయి శభాష్ రాఖీ. ఏయ్! ఆనాడు పైట లాగినందుకు నా పరువు తీశా. ఇప్పుడు టోటల్ గా లాగేస్తాను. ఏం చేస్తానే? ఏయ్! కత్తి కింద పడే కమాన్ మూవ్ మూవ్ గో బ్యాక్ వెనక్కి తిరగండి త్వరగా ఫాలో చేస్తున్నారు ప్లీజ్ పోలీస్ జీప్ వస్తుంది. ఏమిటిది? రైట్ సైడ్ వీలు గాలి తగినట్టుంది సార్. కానీ గాలి రావటం లేదు సార్. విచ్చేసిందో లేదో చూసి వస్తాను. గాలి వస్తుంది సార్. మిస్టర్ రామరాజు, ఒక లేడీ కానిస్టేబుల్ ని కిడ్నాప్ చేశారంటే ప్రజల్లో మన డిపార్ట్మెంట్ ఎంత చులకనైపోతుందో ఆలోచించు. 24 గంటల్లో ఈ మిస్టరీని బద్దలు కొట్టి మీకు కనిపిస్తాను. కనక సంగీతం వచ్చా వచ్చండి. లాఠీ ఎత్తిందంటే ఎదుటి వాడి చేత కీర్తనలు పాడిస్తుంది. జీతం 1800. నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో హెచ్సి అవుతుంది. ఆ పై సంవత్సరం గ్యారంటీగా ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. నో నువ్వు పెళ్లి కూతురివి లేవకూడదు. కూర్చో కూర్చో. ఏమిటి ఇంకా ఇంటర్వ్యూ సాగుతుంది? నా కనుక మీకు నచ్చిందా లేదా? నచ్చిందండి. మరి అయితే ఆలస్యం ఎందుకు? పంతులు గారు ముహూర్తం పెట్టండి. వచ్చావా అమ్మా? బార్ దగ్గరైనా బేరం దొరకపోద్ది అనుకున్నాను. ఇక్కడికి ఆడోళ్ళు వస్తే ఇంకేం బేరం దొరుకుద్ది? నా గొట్టం. ఏయ్ నిన్ను కాదమ్మా, నన్ను నేనే తిట్టుకుంటున్నా. పిచ్చెక్కి నువ్వు తినమ్మా శుభ్రంగా ఏరు సరికాయలు కొట్టుకొని ఒలుచుకొని.
గుండెల్లో నొప్పిగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా? మా ఇంటికి తీసుకెళ్ళి టాబ్లెట్లు ఉన్నాయి. You bastard! నేను చేసుకోవలసిన పిల్లని కానిస్టేబుల్కి ఇచ్చి పెళ్లి జరిపించాడే నీ రామరాజు. అందుకని వాడు చేసుకోవలసిన నిన్ను నేను చూసుకుంటాను. అచ్చా ఒరే బచ్చా, గేర్ మార్చి మార్చి రాయిలా తయారైందిరా ఈ హ్యాండ్. దా దా దా. హలో, నేను రాణిని మాట్లాడుతున్నాను. హలో. రాజు, నాకు బంగ్లాలో కనక శవం ఉంది. వచ్చి రాజు, అవుట్ హౌస్ లో కనక శవం ఉంది. జ్యోతిని కనకను ఎవరు చెప్పారు? చెప్పు. నేను చెప్పను. నన్ను కొడుతున్నా ఏమైపోతావో ఆలోచించుకో. నువ్వు రౌడీవైతే నేను రౌడీ ఇన్స్పెక్టర్ని రా. కాకి బట్టలకు ఆన్సర్ దొరక్కపోతే రౌడీ గెటప్తో సమాధానం చెప్పించుకుంటాను. చెప్పు బే.
ఇప్పుడు మా తమ్ముడు నరసింహం కొవ్వొత్తులు ఒత్తాడు. ఇదేంటి నా కొవ్వొత్తులు నువ్వు ఒత్తున్నా? ఇదే నీ ఆఖరి పుట్టినరోజు కనుక. బద్మాష్! ఖామోష్! ఐపీసీ 302 ప్రకారం నీ తమ్ముడిని ఉరికమ్మ వెక్కిస్తాను. నువ్వు ఇక ఇన్స్పెక్టరా, హోమ్ మినిస్టర్ నేను ఇక్కడ ఉంటే ముందు నాకు సెల్యూట్ చేయాలని తెలవదో? తెలుసు సార్, కానీ మీరు ఒక గూండా పక్కన నిలబడ్డారు. సెల్యూట్ కొడితే మీకు కొట్టానో గూండాకి కొట్టానో తెలియదని. ఇదిగో నాకు అసలే బీపీ షుగరు, పైగా హోమని హోమని అయినా కారణం ఏంటో చెప్పకుండా నా మనిషిని గోండా అంటావేంటి? ఇప్పుడే నరసింహాన్ని స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఎన్ని కారణాలు కావాలో అన్ని అక్కడ చెప్పిస్తాను. అగా హోమ్ మినిస్టర్ని నేను చెప్తున్నాను. నరసింహన్ వదిలే. వదలను. వదలకపోతే నీ ఇన్స్పెక్టర్ పదవి ఊడుద్ది. ఊడిపోవడానికి ఇది డబ్బుతో కొనుక్కున్న పదవి కాదు, దమ్ముతో సంపాదించింది. ఎలా? ముందా కుర్రాన్ని కనుక వదిలిపెట్టకపోతే స్టేషన్కి వెళ్లే లోపు నిన్ను సస్పెండ్ చేయించి అదే స్టేషన్ ముందు నీతో ఆ కుర్ర అమ్మిస్తా. అమాయకుడిని పట్టుకుని చెరువుడు ఆడుకుంటా. చెరువుడు అమాయకుడా? అలా నీ కాగితం మీద రాసి సంతకం పెట్టండి, అతన్ని వదిలేస్తాను. అమ్మా గమ్మత్తుగా నన్నే ఇరికిద్దామని చూస్తున్నావే. నేనెందుకు పెడతాను? ఆ కూరలు తిన్నోని. నేను ఆకులు బాకులు కలిపి తిన్నవాణ్ణి. వదులు వదులు వదులు! ఇన్స్పెక్టర్, నా తమ్ముడి మీద చెయ్యేస్తావా? అడ్డం వస్తే నీ మీద పడుతుంది చెయ్యి. ఈ బొబ్బర్లంక రామ్ బ్రహ్మానికి ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మణైపోతాను. శ్రీలంక రావణ బ్రహ్మ త్వరలో నిన్ను కూర్చోబెడతాను శ్రీకృష్ణ జన్మస్థానంలో. అన్నయ్య, ఇన్స్పెక్టర్, నా తమ్ముడిని వదలకపోతే నేను గోండాలకి ఇక్కడ కుర్చీలు ఉండవు, సెల్స్ మాత్రమే ఉంటాయి. నన్ను కూర్చోనివ్వవా? నువ్వు నిల్చోడానికి కూడా జాగా లేకుండా చేస్తా. మనతాడు కట్టిన మగాన్ని నేను, గాజులు తొడిగిన ఆడదాన్ని కాదు. ఏయ్, నా పేరు బొబ్బర్లంక రామ్ బ్రహ్మం. ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. నీకు ఆగ్రహం వస్తే రెచ్చగొడతావు, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత్త కొడతాను. రేయ్! Shut up! మూతి మీద కొట్టారంటే లెక్క కూడా దొరకకుండా పోతాయి నీ 32 పళ్ళు. నిన్ను కాల్చి పారేస్తా. యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద తుపాకీ గురి పెట్టినందుకు ఐపీసీ 307 ప్రకారం నిన్ను కూడా మూసి పారేస్తాను. నీ తమ్ముడి కాళ్ళు చేతులు వెరకొట్టైనా నిజం చెప్పిస్తాను. నా తమ్ముడిని కొడతావా? నేను కొడితే నా చేతి లెవెల్ పడిపోతుంది. రామరాజే, ఆనాడు తెల్లదొరతనాన్ని గడగడవాడించిన సీతారామరాజే ఈనాడు నల్లదొరతనాన్ని నిలబెయ్యడానికి ఇన్స్పెక్టర్ రామరాజుగా వచ్చాడు. మిస్టర్ బొబ్బర్లంక రామబ్రహ్మం. స్టేషన్ నీది కదా అని రెచ్చిపోకు. స్టేషన్ వదిలిపెట్టి సెంటర్కి వెళ్దామా? రెడీ? ఒంటి మీద కాకి బట్టలుంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీని రా. కమాన్, ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం? జగదామా, శరత్, సంగం, చెప్పు. ఏయ్, అమ్మ పలకదురా, నీ అన్నం ఇక్కడ అన్నా నీ అరు. నా తమ్ముడిని ఆడపిల్లలతో కొట్టిస్తావా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ చేతి లాఠీలే వాడి ఒంటి మీద ఆడుకుంటున్నాయి. ఓకే? ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపించి నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నీ ఎంత చూస్తాను. వద్దు! జరిగిందంతా చెప్పేస్తాను. కనుకని నేనే మానభంగం చేసి తప్పేశాను. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్పాడు. ఢిల్లీ వెళ్తావా? లాయర్లను పిలుస్తావా? నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ ప్రాణాలు తీసిన వాణ్ణి ఢిల్లీ కాదు, ఫారెన్ నుంచి లాయర్లను పిలిపించినా బ్రతకనివ్వను. గుడ్ మార్నింగ్. ఏమిటి? అదే మీ లేడీ కానిస్టేబుల్ శవం ఎక్కడుందో చూపించి హెల్ప్ చేశాను కదా. గవర్నమెంట్ పథకం ఇస్తుంది. నాకెందుకు రాగు పిల్ల? నా దగ్గర ఉంది బంగారు పిల్ల. ఇంకా కోపం ఎందుకు గురు? వాళ్ళు నిజం ఒప్పేసుకున్నారు కదా,
కొంచెం నవ్వచ్చు కదా. ఉమ్. అమ్మయ్య 10% తగ్గినట్టుంది. గురు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది నాకొద్దు. నువ్వేది ఇచ్చినా నేను తీసుకుంటాను. ఏం కావాలి? నిజంగా ఇస్తావా? ఉమ్. అయితే ఇక్కడ అడగను, అమ్మమ్మ దగ్గర అడుగుతాను. అమ్మమ్మ అమ్మమ్మ, ఏమిటే? నీ దగ్గర చింతకాయలు ఉన్నాయా? లేవు. మామిడికాయలు? ఇప్పుడు అవి కాసే కాలము కాదు, పైగా నాకు అవి తినే వయసు కాదు. నీకు కాదు, నాకు. పుల్లగా ఉండేది నువ్వు తినాలనిపిస్తుంది. పుల్లగా ఉండేవి తినాలనిపిస్తుందా? అవునమ్మమ్మా, కొంచెం జరుగు. పొద్దున్నుంచి ఒకటే వాంతులు. అమ్మో, వాంతులా? ఆ, చిన్న చిన్న పాదాలతో కడుపులో తన్నినట్టు, చిన్న చిన్న చేతులతో చక్క గింతలు పెట్టినట్టు. కొంప తీసి ఆ, అంతా నీ మనోడు చదివామమ్మా. పచ్చ చీరతోనే సరిపెట్టాడు అనుకున్నా, ముచ్చట పడిపోయాడు అన్నమాట. అవునమ్మమ్మా, 3 రోజుల్లో 3 నిండుతాయి. ఓ పెద్ద మనిషి, వచ్చేసావా? అమ్మమ్మకి మెడ విరిచానంటే తాతయ్య గుర్తుకొస్తాడు. నీకు 3వ నెల. అబ్బే, కల్లారు నన్ను పెళ్లి చేసుకున్నట్టు, నాకు 3వ నెల వచ్చినట్టు అనిపించింది. అమ్మమ్మకి కాళ్ళ అని చెప్పడం మర్చిపోయాను. ఓ పెద్ద మనిషి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను అడిగింది మర్యాదగా ఇచ్చి వెళ్ళు. నువ్వు స్టేషన్లో అడగలేదుగా? ఇక్కడ అడుగుతున్నాను. ఏమిటే అది? అడుగు. నా మనవడు మాట ఇస్తే ఇస్తాడు. నిజంగా ఇస్తాడా? ఇస్తాను, అడుగు. అయితే రైట్ లో ఒకటి, లెఫ్ట్ లో ఒకటి, సెంటర్ లో ఒకటి, మొత్తం కలిపి 3 ముద్దులు ఇచ్చే. ఒకేసారి 3 అంటే ఎట్టాగే? గట్టిగా ఒకటి ఇస్తాడు, తీసుకో. నేను పక్కకి వెళ్తున్నా. రాజు నెలకు 1,00,000 రూపాయలు తింటున్న రౌడీలున్నారు, నెలకు 2 లక్షలు తింటున్న లాయర్లున్నారు, నెలకు 5 లక్షలు తింటున్న ఎంపీలున్నారు, నా సంపాదనలో 50% తింటున్న ఈ హోమిల్స్ ఉన్నాడు. ఇంతమంది ఉండి నా తమ్ముడిని కాపాడలేకపోయారు. ఎందుకయ్యా మీరందరూ? నా తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇదిగో అబ్బాయి, ఏంటిది? ఆ ఇన్స్పెక్టర్ గాడి తల నరికి నా తమ్ముడిని విడిపించుకుంటా. ఇదిగో మా బర్లంక రామబ్రహ్మం, నా మాటిను. ఏంటిదేది? నేను రెచ్చిపోయానంటే నువ్వు చచ్చిపోతావు. వారిని అమ్మకడు మారా, నీకు ఈ తప్పం కూడా తెలిసి రావదంట్రా. ఆకూరలో తినే బుర్ర మాటలు విని విని ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. చికెన్ బిర్యానీ తిన్న బుర్రతో పని చేస్తా. ఇదిగో చెప్పుచ్చు కొట్టు ఊరుకుంటా, ఆకుకూరలు మాత్రం ఇన్సల్ట్ చేయబోక. తాటకూర తిన్న బుర్రతో తెలివైన పని చేశా. మనకు కావలసిన ఎస్పీని అపాయింట్ చేశా. ఆ ఎస్ఐ ఏ న్యూ బజార్ లో అయితే రౌడీలకు కొత్త జీవితం ఇచ్చాడు, అదే న్యూ బజార్ లో అదే రౌడీలతో స్మగ్లింగ్ చేయిస్తున్నాడని మన ఎస్పీ నిరూపిస్తాడు. దాంతో రామరాజుని డిస్మిస్ చేయించి మీ తమ్ముని బయటికి తీసుకొస్తాడు. వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేశారు? కమ్ టు ద పోలీస్ స్టేషన్. నాకు ఇక్కడే సమాధానం కావాలి. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఇన్స్పెక్టర్. సమాధానం చెప్పకుండా మీరు ఇక్కడి నుంచి కదలేరు. ఎస్పీతో పట్టుకుంటావా? తప్పు చేస్తే ముఖ్యమంత్రి కాలర్ కూడా పట్టుకుంటాను. మిస్టర్ రామరాజు, ఏమిటిదంతా? సార్, కొత్త బజార్లో కొత్త జీవితం గడుపుతున్న రౌడీలలో తిరిగి మంచిని మానవత్వాన్ని నేను చూశాను. కానీ ఎస్పీ గారు వాళ్ళని ఇంకా దోషులుగానే చూస్తున్నారు. yes, I am totally convinced. వాళ్ళు స్మగ్లర్స్ అండ్ చీటర్స్. రుజువులు చూపించగలరా? చూపించగలను. చూడండి సార్, ఇవన్నీ స్మగ్ల్డ్ గుడ్స్. దే ఆర్ ఆల్ స్మగ్లర్స్. నౌ ఐఎమ్ డౌటింగ్ దిస్ ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ. వాళ్ళని వ్యాపారం చేసుకుని ఇస్తున్నందుకు ఇన్స్పెక్టర్ ఎంత లంచం తీసుకుంటున్నాడో అడగండి సార్. మిస్టర్ ఎస్పీ, నెత్తి మీద వయస్సు, భుజం మీద స్టార్స్ కనిపించకపోయి ఉంటే ఈ పాటికి మిమ్మల్ని
ఒక సబార్డినేట్ అంత తొలకనగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారండి సార్? మిస్టర్ ఎస్పీ, రామరాజు సిన్సియర్ ఆఫీసర్. మీ ఇద్దరి మధ్య ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందో నేను విచారించి తెలుసుకుంటాను. ఆ డిఐజీ అండవన్నంత కాలం ఆ ఇన్స్పెక్టర్ నేనేం చేయలేను. బాబు, నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నా అది అక్కడ కొట్టేవే దెబ్బ. ఐపీఎస్ బెళ్ళ తగిలించుకుని తిరగంగానే సరిపోదు, అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తింటా ఉండాలి, లేకపోతే బొర్రెట్ట పని ఇదిగో చేస్తే కారణం. కూరల సంగతి ఎత్తావంటే కారణం లేకుండా చేస్తా. ఈ ఎస్పీ ఏదో పగలు తీస్తాడన్నావు, వీడే ముచ్చేతులు తీశాడు. నా తమ్ముడు బయటికి రాకపోతే నువ్వు మినిస్ట్రీ నుంచి బయటకు వస్తావు. ఇదిగో అట్టండి నీచపు మాటలు మాట్లాడబాక. చూడరాంబెంబం, పోలీసుల చిత్రహింసలు భరించలేకే నేను ఆ నేరాన్ని నెత్తిరేసుకున్నాను అని మీ తమ్ముడు కోర్టులో చెప్పాడనుకో, ఏ శిక్ష ఉండదయ్యా? అప్రూవర్గా మారిన రాఖీ సాక్ష్యం చెబితే మీ తమ్ముడికి మరణ శిక్ష పడుతుంది. కోర్టుకు రాఖీని ఆ ఇన్స్పెక్టర్ తీసుకెళ్లగలిగితే కదా. ఎవరా నువ్వు? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే. అమ్మా, ఇలా పిలుస్తున్నది మీరు నన్ను క్షమిస్తారన్న ఆశతో కాదు. మీ కొడుకుని మీరు నాలో చూసుకోగలిగితే నేను గిరిజ కన్నయ్యనవుతాను. వద్దులే బాబు, నా కొడుకు ఎదటి వాళ్ళ కోసం ప్రాణాలిచ్చేవాడే గాని నీలా ప్రాణాలు తీసేవాడు కాదు. వాడికి నీకు పోలిక. ఊహ తెలియకముందే అమ్మను పోగొట్టుకున్నాను. అది దేవుడు చేసిన పని. దేవుడికి హక్కుంది కనుక మనిషి ప్రాణాలు తీయొచ్చు. కానీ మీ ఇంటి దీపాన్ని ఆర్పే హక్కు మనిషిగా నాకు లేదమ్మా. అందుకే దోషిలా మీ ముందు నిలబడ్డాను.
ముష్టి మాకే అక్కర్లేదు. ఎదుటి వారి కష్టం పంచుకోవడం దానం అవదమ్మా. నీ చేత తెచ్చిన అమృతమైనా మాకు విషయంగానే ఉంటుంది. బాగు ఇంకెప్పుడు ఈ ఇంటి గుమ్మం తొక్కద్దు. జరిగిన దానిలో నీ తప్పు లేదని భావిస్తూ నీ అంతరాత్మ చేసిన ఈ రాజీనామాను తిరస్కరిస్తున్నాను. ఆ ఇంటి మనుషులు నాలో ఒక హంతకుండి చూస్తున్నారు. నేను ఒక సిన్సియర్ ఆఫీసర్ని చూస్తున్నాను. మనశ్శాంతి లేకుండా ఎలా సార్ డ్యూటీ చేయడం? నువ్వు రాజీ పడకపోతే నీ మనశ్శాంతి మాట ఎలా ఉన్నా ఊళ్ళో శాంతి పద్ధతులు ఉండవు. డ్యూటీ మీద బయటికి వెళ్తే ఈ చేతులు ధర్మాన్ని కాపాడేవనుకోరు. రక్తంతో తడిసిన నేరస్తుడి చేతులు అనుకుంటారు. రామరాజు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జరిగింది మర్చిపోయి కానిస్టేబుల్ కనకన గురించి ఆలోచించు. ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఆ రాఖీని పట్టుకుని ఆ నరసింహాన్ని ఉరికంబ వెక్కించాలి. నెక్స్ట్ 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 పార్వతమ్మ గారు, ఓ పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు, ఓ పార్వతమ్మ గారు, మాస్టర్ గారు. అయ్యయ్యో, ఎంత తొందరగా పోయారు మాస్టర్ గారు. నా కళ్ళతో ఈ సీన్ చూడాల్సి వస్తుంది అనుకోనే లేదు. ఎవరమ్మా నువ్వు? నన్ను నన్ను గుర్తుపట్టలేదా ఆంటీ గారు? చిన్నప్పుడు నేను చదువుకోను, అక్షరాలు దిద్దను అంటే ముద్దు అని ముద్దు ముద్దుగా తిట్టేవారు కదా ఆంటీ. గుర్తు రావట్లేదమ్మా. ఎలా వస్తుందిలేండి, అప్పుడు చీవిడి ముక్కు, చింపిరి జుట్టు, లెక్క పెడత మొహంతో ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం స్టైల్ గా ఉన్నాను అనుకోండి. ఏదో మాస్టర్ దయ వల్ల చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. నాకు సంతోషంగా ఉండద్దండి. ఒక పక్క మాస్టర్ పోయారనే బాధ, ఇంకో పక్క మాస్టర్ కుటుంబం ఇలా ఉందనే బాధ. పాప ఫేస్ చూడండి, కడుపులో పేగులు ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాయో. ఇక మీరు అలా ఏడ్చారంటే మాస్టర్ ఆత్మ శాంతించదు. నువ్వు నా చెల్లెలు లాంటి దానివమ్మా అని మాస్టర్ గారు అనేవారు. ఆ బిడ్డను పస్తులు పడుకోబెడితే ఈ బిడ్డ చూస్తూ ఊరుకోలేదు. ఇది మీరు తీసుకోవాలి. మీరు ఆహారం తీసుకుంటారా, నన్ను నిరాహార దీక్ష చేయమంటారా? ఆకలితో పస్తులుండే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసమ్మా. తినమ్మా. ఇదిగో, నువ్వు తినపోయావంటే మాస్టర్ గారి మీద ఒట్టు. తిను. తినమ్మా. అమ్మా, నువ్వు తినమ్మా. కొంచెం కళ్ళు తెరుగురు. పెద్ద మనిషి ఆంటీ కన్నీళ్లు తుడిచేశాను, గిరిచి గడుపు నింపేశాను. నువ్వు ఫీలింగ్ మార్చవా బాబు? నాకు బాధగా ఉంది. ఇది ఒక రోజుతో పోయే బాధ కాదు రాణి. ఎంతసేపు వాళ్ళ గురించేనా? నీ గురించి బాధపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నువ్వా? నా గుండెకాయ కావాలంటే చూడు, ఎలా హారన్ మోగినట్టు మోగుతుందో. లప్ డప్ లప్ డప్. ఈ తాళిపుడు చూడు, ఎలా అమాయకంగా చూస్తుందో. నా మెళ్ళో తాళెప్పుడు కడతావో తెలియక రెడీగా దాచుకున్నాను. నీకు మూడెప్పుడు వస్తుందో, నా మెళ్ళో మూడు ముళ్ళు ఎప్పుడు పడతాయో. నీ సంగతి తర్వాత చూస్తాను. చేతిలో లాఠీ ఉంది కదా అని ఎత్తటం, బొట్టు రివాల్వర్ ఉంది కదా అని చూపించడం కాదు. ఆ రెండు చేతులతో ఏం పట్టుకోవాలో పట్టుకోవయ్యా పెద్ద మనిషి. ఇంకా అర్థం కాలేదా? ఆ రెండు చేతులతో తాళి కట్టవయ్యా మగడా. అబ్బా, ఆ వేళ దెబ్బలో ఏముందా? అబ్బా, నరాలు చివ్వమంటున్నాయి. ఏంటి బాడీ ఇలా షేకింగ్ అయిపోతోంది? అయ్యో, నా సిక్కిని బిర్యానీ బుర్రతో ప్లాన్ వేస్తున్నాను అన్నావు. ఇన్స్పెక్టర్ మర్డర్ కేసులో ఇరుక్కుపోరొచ్చు అని ఓ సంకలు కొట్టుకున్నావు. ఇడిగిడిగిడిగిడిగిడిగు ఈ కుర్రోని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చానని పిల్లి మొగ్గలేసావు. ఇప్పుడు ఏమైంది? ఇన్స్పెక్టర్ సస్పెండ్ కాలేదు, రాఖీ గారు పరారిలోనే ఉన్నాడు. మేకలాగా ఆకులు నమిలే కబుర్లు చెప్పొద్దు. ఆ ఇన్స్పెక్టర్ గారిని ఎలా ఇరికించాలో చెప్పు. చూడు, పొద్దున్నే మొనగా కొరదిని వచ్చాను. ఆడు మునిగిపోయే ఐడియా చెప్తా ఇను.
విషయం మీ అందరికి ఎందుకు బైకౌట్ చేస్తున్నారు? సోషల్ బాయ్కాట్. వై? ఉద్యోగం పోతేనే ఉప్పు సత్యాగ్రహం చేసిన నిప్పు లాంటి నీ కోపం మాస్టర్ చచ్చిపోతే ఏమైందిరా? చంపింది మీ అన్నయ్య కాబట్టి సింపతి లేదా? కాల్చింది మీ అన్నాని మర్చిపోయి ఇన్స్పెక్టర్ రాజీనామా చేయాలని ఉద్యమం చేయి, నీ వెనక మేముంటాం. మాస్టర్ని గుర్తుకు తెచ్చుకో, నీ నిజాయితీ నిరూపించుకో. వస్తువులతో ఆత్మహత్యకు పాల్పడ్డ మాస్టర్ తల్లిని చెల్లిని గుర్తు తెచ్చుకో. నేను సత్యాగ్రహం చేస్తాను. ఇన్స్పెక్టర్ రామరాజుని! 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 ఆగండి! ఆగండి! ఏయ్, యో నువ్వు రామరాజు తమ్ముడివి కదూ? డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన గారి లాగే నాకు బుద్ధుత్వాలు గుర్తుకురావు సార్. అన్యాయంగా మా మాస్టర్ని చంపిన రామరాజు డిస్మిస్ చేసి ప్రాసిక్యూట్ చేయండి. గవర్నమెంట్ శాసించే అధికారం ఎవరికీ లేదు. ప్రజలకుంది. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి, నిలబెట్టే శక్తి ప్రజలకుంది. ఈనాడు రష్యాలో అదే రుజువైంది. ప్రపంచ చరిత్ర తెలిసిన నీకు మాస్టర్ ఎలా చనిపోయారన్న చరిత్ర తెలీదా? నీతి నిజాయితీ గల తల్లి కడుపును పుట్టిన నేను అన్యాయాన్ని సహించలేను. అదే తల్లి కడుపున నీకంటే 4 ఏళ్ల ముందు పుట్టానురా. న్యాయ అన్యాయాల గురించి నీకంటే నాకే బాగా తెలుసు. మీ అన్నదమ్ములు ఇలాగే అన్నదమ్ముల మధ్య దూరితే తుమ్ము రేగిపోతుంది. స్టూడెంట్స్ జోలికి వస్తే పోలీసులు బతికే అవుతుందో తెలుసుకో. ఈ రోజు స్టూడెంట్ రేపు పోలీస్ కావచ్చురా. వాస్తవం తెలియకుండా నువ్వు కాల్చింది వాస్తవం, మాస్టర్ చనిపోయింది వాస్తవం. డ్యూటీకి క్రైమ్ కి తేడా తెలియని బచ్చాకాలంతా వచ్చి అరిస్తే కాకి బట్టలు వదిలేసి పారిపోతాననుకున్నావా? రేయ్, చర్చలతో కాలయాపన చేస్తున్నాడు. మనమే రామరాజు ఒంటి మీద యూనిఫామ్ బలవంతంగా తీసేద్దాం. రండి. న్యాయవాడానికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారా? మీ ఆఫీస్ ఎదురుగానే ఆ మన నిరాదీక్ష చేస్తాను. గాంధీ! ఇన్స్పెక్టర్ రామరాజుని! గాంధీ! ఇన్స్పెక్టర్ రామరాజుని! ఇన్స్పెక్టర్ రామరాజుని! గాంధీ! గాంధీ! ఇన్స్పెక్టర్ రామరాజుని! గాంధీ! ఏంటి ముసలమ్మ ఫుడ్ సెటప్ తో వచ్చావు? నిన్ను చెప్పుతో కొట్టేవాళ్ళు లేక ఎగిరెగిరి పడుతున్నా. ఏయ్, ఏమిట్రా నా బిడ్డలు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టావు కదరా చచ్చినాడా? చిన్నాడా, నీ వెన్ను మీద వెన్నపూస రాసిన ఆ చేతులు మద్దతు చేస్తాయంటావురా? అన్నంలో మజ్జిగ కలుపు తింటే మన కడుపు చల్లగా ఉంటదయ్యా. కానీ నెత్తురు కలుపు తింటే తప్పితే వీళ్ళ కళ్ళు చల్లబడవు. బాబు, నా మాట విని దీక్ష మాని అన్నం తినయ్యా. నాయనమ్మ, అన్నయ్య చేతిలో మాస్టర్ చనిపోయిన మాట నిజం. నేను అన్నం తిని బ్రతకాలంటే అన్నయ్య ఒంటి మీద కాకి యూనిఫామ్ వదిలేమను. రాయబారం మోసుకొచ్చావా నాయనమ్మా? నీ మనసులో ఉన్న ప్రేమ, నీ చేతిలో ఉన్న అన్నం ఈ అన్నదమ్ముల సమస్యను పరిష్కరించలేవు. తప్పటడుగులు వేస్తే నువ్వు సరిదిద్దవలసిన నీ తమ్ముడు కాటికడుగులు వేస్తున్నాడు రా. వాడిని బ్రతికించాలి. బంధుత్వం కోసం ఈ బట్టల్ని వదిలేయమంటావా? నెత్తి మీద టోపీ తీసిన మరుక్షణం నా పేరు పోలీస్ కాదు, హంతకుడు. అన్నంత నేను తమ్ముడు కోసం ఈ అన్నని ఉరికమ్మ వెక్కమంటావా? నిజంగా ఉరికమ్మ వెక్కాల్సిన ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు, ఆ బాస్టర్ని వదిలేయమంటావా? చెప్పవే, చెప్పు. ఏ వాకు తిని చెప్పావు ఆ సత్యాగ్రహం ఐడియా? మునగాకు మీ మునగాకు ఐడియా మూసీ నదిలో కలిసింది. సక్సెస్ కదంటయా? ఏం సక్సెస్ సార్, నా బొంద సక్సెస్. తమ్ముడు చచ్చినా పర్వాలేదు కానీ ఉద్యోగం మాత్రం వదలన్నాడు రామరాజు. ఎస్పీ, నువ్వు సైలెంట్ అవ్వకపోతే నేను వైలెంట్ అవ్వాల్సి వస్తుంది. నేనేమి పిచ్చి పీని కాదు, అంటే పిచ్చి పుల్లైని కాదు, హోముని. అండర్ ఎస్టిమేట్ చెయ్యకు. అగ్గి పుల్ల అక్కడెలిగిచ్చాను, ఇంకో చోట అంటిస్తాను.
ఎవరు బాబు మీరు? మాస్టర్ శిష్యులు అమ్మా. ఎందుకురా ఏడుస్తావు? మాస్టర్ కోసం పోలీసులతో దెబ్బలు తిన్నావు అంతేగా? దెబ్బలేమిటి బాబు? లాఠీ దెబ్బలే కాదు, లాకప్పు డెత్తులు చేసిన మా మాస్టారి ప్రాణాలు తీసిన ఆ ఇన్స్పెక్టర్ ని ఉద్యోగంలోంచి తీసేసే వరకు మేము నిద్రపోం. చచ్చిపోయిన మాస్టారి తల్లికి చెల్లికి లేని బాధ మనకెందుకని స్టూడెంట్స్ కొంతమంది వెనకాడుతున్నారన్నా. వాళ్ళు కూడా మనతో చేతులు కలపాలంటే అమ్మగారు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఒప్పుకోండి అమ్మా, రెండమ్మా. వద్దు బాబు, ఈ దీక్ష వల్ల చనిపోయిన నా కొడుకు తిరిగి రాడుగా. తప్పు చేసిన ఆ ఇన్స్పెక్టర్ కి శిక్ష పడుతుంది కదమ్మా. పైన భగవంతుడున్నాడు, ఆ శిక్ష ఏదో ఆయనే వేస్తాడు. లేదమ్మా, మీరొచ్చి మా శిబిరంలో కూర్చుంటేనే మా ఉద్యమానికి బలం వస్తుంది. క్షమించండి బాబు, మమ్మల్ని రాజకీయాల్లోకి లాగద్దు. అది కాదమ్మా, మమ్మల్ని వదిలేయండి. నేను చెప్పేది. మేమేం విందలుచుకోలేదు. ఏ ముస్లి, మర్యాదగా శిబిరం దగ్గరికి వస్తావా లేదా? మీరిప్పుడు నా మాట వినకపోతే మానం కూడా తీస్తా.